నమ్మకంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు అధ్యక్ష, ఆయన మీద నమ్మకంతో డిక్లరేషన్ ఇచ్చి మరీ వచ్చిన అనేక మంది భక్తుల మనోభావాలతో వాళ్ళ నమ్మకంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 గంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద తిరుమల కొండ మీద కుట్రలు చేస్తున్నారన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ అధికారంలో కనీసం నిరూపించలేక వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమలలో అన్యమత ప్రచారాలు అందరూ మాట్లాడారు అధ్యక్ష. బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారాలు కానీ, బ్రహ్మోత్సవాల అలంకరణలో అన్యమత చిహ్నాలు కానీ, ఆఖరికి తిరుమల వెబ్సైట్లో అన్యమత ప్రార్థనలు రావడం నిజంగా ప్రతీది కూడా 2019, 2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతీది ఒక కుట్రే